ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. మరోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడీ కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరికొద్దిసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మానస్, అంటే మొత్తానికి ఏదైతే ఢిల్లీ లీకర్ స్కామ్కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఎటకేలకు ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అయితే రాత్రి మొత్తం కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఏం జరగబోతోంది ఈ కేసులో అని ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మానస్? విజయ్, మనం చూసినట్టయితే ఇది అంటే దేశంలో మొదటిసారిగా అంటే కేజ్రీవాల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలోనే కాదు ఓవరాల్ ఇండియాలో కూడా తనని తాను ఒక పిఎం క్యాండిడేట్ గా కూడా అంటే దేశానికి ఒక పిఎం గా సర్వ్ చేసే ఒక క్వాలిటీస్ ఉన్న క్యాండిడేట్ గా తనని తాను ప్రమోట్ చేసుకున్న వ్యక్తిగా కూడా మనం కేజ్రీవాల్ ని పరిగణించుకోవచ్చు. ఎందుకంటే అన్నా హజారే మూమెంట్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో యువతతో పాటు చాలా రకాల వర్గాలను కూడా తాను ఆకట్టుకున్న నాయకుడిగా కూడా కేజ్రీవాల్ మనకి ముందుగా గుర్తొస్తాడు. కాకపోతే కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఇలాంటి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు అనేది మాత్రం ఒక సంచలనంగా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో అసలు కేజ్రీవాల్ కి అరెస్ట్ అక్రమం అంటూ వాళ్ళ నాయకులు ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్స్ వాళ్ళు కూడా అరెస్ట్ అయిన వెంటనే కూడా సుప్రీం కి కూడా వాళ్ళు లెటర్స్ పంపడం జరిగింది. అయితే దానిపైన విచారణ కూడా జరగనుంది. సో మొత్తంగా చూసుకుంటే అటు రోజ్ కోర్టు తో పాటు వీళ్ళు సుప్రీం కోర్టు ని కూడా ఆశ్రయించడంతో అటు సుప్రీం కోర్టులో కూడా ఈ కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఒక విచారణ అయితే జరగనుంది. సో ఈ రోజు అటు రౌస్ కోర్టుతో పాటు ఈ కేజ్రీవాల్ ఇష్యూ అంటూ కూడా చాలా కీలకంగా మారుతుందని మనకు తెలుస్తుంది విజయ్. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికలు అంటే మనకి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదంతా కూడా అంటే ఇటు మన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఇక్కడ తెలంగాణలో ఎంత సంచలనాన్ని సృష్టించిందో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది పూర్తిగా దేశమంతా కూడా ఒక సంచలనంగా మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఇటు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేసింది, మా అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తుంది అనేది అదొక పొలిటికల్ యాంగిల్ గా టర్న్ తీసుకున్న పక్షాన ఇప్పుడు ఈడీ అరెస్టులు అంటే వరుసగా అటు కవిత కావచ్చు, ఇటు కేజ్రీవాల్ కావచ్చు, ఇట్లా ఈడీ అరెస్టులు కూడా ఒక వన్ ఆఫ్ ది పొలిటికల్ స్ట్రాటజీ తర్వాత బీజేపీ అని కూడా విపక్షాలు విమర్శించే ఒక అంశంగా దొరికింది. సో మొత్తంగా చూసుకుంటే అక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, ఇటు ఈడీ రైట్స్ కావచ్చు అన్ని కూడాను ఈ ఎన్నికల టైంలో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే మానస్ అసలు మొత్తంగా ఏం జరగబోతోంది కేసులో నాకు ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్ట్ అయినటువంటి ఒక పరిస్థితి, ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఎలా చూడాలి మానస్ ఈ అంశాన్ని? విజయ్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కవిత ఫోన్లు కూడా అంటే ఏవైతే ఫోన్లు సీజ్ చేశారో అరెస్ట్ చేసినప్పుడు వాటి పాస్వర్డ్స్ ఓపెన్ చేసి కంప్లీట్ గా డేటా అంటే చాట్ హిస్టరీ కావచ్చు, కాల్ హిస్టరీ కావచ్చు, ఈ ఢిల్లీ కి సంబంధించిన టోటల్ కన్వర్జేషన్స్ కావచ్చు అన్ని కూడా ఆల్రెడీ ఈడీ సంపాదించిందనే మా ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. సో ఈ దాని లింక్అప్ తోటి అటు సిసోడియా ఫస్ట్ సిసోడియాని అరెస్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా. సో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి లింక్అప్స్ ఏవైతే అంటే కవిత పిఏ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న లింకప్స్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా ఆ తర్వాత కవితను కూడా అరెస్ట్ చేసింది. సో కవిత ఫోన్ లో ఉన్నటువంటి హిస్టరీ కావచ్చు, ఆ చాట్స్ అవన్నీ కూడా దాని ఆధారంగా అదే విధంగా చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ ఇప్పటికే 9 సార్లు అంటే ఎన్నిసార్లు నోటీసులు పంపించినా ఆయన విచారణకైతే హాజరు కాలేదు. ఎన్నిసార్లు వరుసగా అంటే మనం చూసినట్టయితే ఈ నెలలోనే 2 సార్లు వరుసగా వారం గ్యాప్ లో నోటీసులు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎన్నిసార్లు నోటీసులు పంపించినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. సో కవిత ఫోన్ లో అసలు ఏముంది అంటే కవిత ఫోన్ లో
వాళ్ళకి అంత పర్టికులర్ గా దొరికిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనే దానిపైన ఒక చిన్న ఆసక్తి ఏదో నెలకొంది. ఎందుకంటే కవిత ఫోన్ లో పాస్వర్డ్ ఓపెన్ చేసి వీళ్ళు టోటల్ గా కన్వర్జేషన్స్ తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అని అయితే మనకి పూర్తిగా సమాచారం ఉంటుంది. సో దాని ఆధారంగా ఇప్పుడు కేజ్రీవాల్ విచారణ కూడా సాగనుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ లింకప్ అటు కవిత, సిసోడియా అండ్ కేజ్రీవాల్ తో పాటు కవిత దగ్గర ఉన్న పిఏలు వీళ్ళందరి కన్వర్జేషన్స్ లింకప్ చేసుకుంటూ ఒక చైన్ లాగా లింకప్ చైన్ టోటల్ గా ఫామ్ చేసుకొని వీళ్ళ విచారణ సాగనున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ఇద్దరిని కలిపి ఒకేసారి విచారిస్తారా, లేకపోతే విడివిడి విచారణలో ఈ లింకప్స్ అంటే వాళ్ళ చాట్స్ కి వాళ్ళ ఈ డిన్నర్ లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి చైన్ ఆఫ్ లింకప్స్ ని వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని దాన్ని మళ్ళీ రియలైజ్ చేస్తారా అనేది మాత్రం చిన్న ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.